హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ప్రీమియం లగ్జరీస్ విల్లాస్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. విల్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మనము ఒక ఫ్లాట్ కొంటే ఏ ప్రైస్కి అయితే వస్తుందో ఆ ప్రైస్కి మీకు ఈరోజు విల్లాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక లొకేషన్ వచ్చేసి మనకు రామేశ్వరం బండ ఇంద్రేశంలో అయితే ఉంటుంది. ఓఆర్ఆర్కి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పటాన్చెరుకు కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ విల్లాస్ అయితే ఉండబోతున్నాయి అనమాట. జయదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. 6.5 ఎకరాస్లో 98 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ టు 230 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఇక ఫేసింగ్స్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ఏ ఫేసింగ్ అంటే ఆ ఫేసింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ దీనికి ఏంటంటే మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. మన క్లబ్ హౌస్ వచ్చేసి G+2 ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ఇండోర్ గేమ్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక టెంపుల్ కూడా ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందన్నమాట. చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఇస్తున్నారు. సో అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మీకోసం ఏంటంటే ఒక మోడల్ విల్లాని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందన్నమాట. G+2 మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఎల్డర్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఉంటుంది, పూజ గది ఉంటుందండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్లో మనకు వచ్చేసి మంచిగా ఒక ఓపెన్ థియేటర్ ఉంటుందండి, అదేవిధంగా లాన్ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఒకసారి క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను, 1 బై 1 అయితే చూడండి. ప్రాపర్టీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్స్ప్లోర్ చేసి మాత్రం వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు G+2 అన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్, 30x45 డైమెన్షన్స్ అన్నమాట. ఇక మనకు SFT వచ్చేసి 2800 SFT వస్తుందన్నమాట. క్లియర్గా చూద్దాం. XXX విల్లా అండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ తీసుకున్నారో మంచి ఒక 12 ఫీట్ గేట్ తీసుకుంటారండి. ప్లస్ ప్రతి విల్లాస్ ముందు ఈ విధంగా మనకు 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రాపర్టీస్ అయితే చాలా అద్భుతంగా మంచి ఎమ్యూనిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఎంటర్ అయినగానే ఈ విధంగా మంచి స్పేషియస్గా కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ కమ్ బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక మనకు వాటర్ విషయానికి వస్తే ఇక్కడ బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటున్నాయి అన్నమాట. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఈ విధంగా సెట్ బ్యాక్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఒకసారి లోపలికి వచ్చేసి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటప్పుడు ఈ విధంగా మనకి ఏంటంటే టేక్తోని, ఇండియన్ టేక్తోని అయితే డోర్స్ అయితే మనకు ఇస్తున్నారు. నెక్స్ట్ ఎంటర్గానే ఈ విధంగా మనకు లివింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఈ విధంగా టీవీ యూనిట్ కూడా ఉంటుంది. చూస్తున్నా కదా, ఈ విధంగా మంచి టీవీ యూనిట్ ఎవ్రీథింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ప్రొఫైల్ లైట్స్తోని ఈ విధంగా ఫాల్ సీలింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. దీని పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉన్న మోడల్ విల్లా వచ్చేసి. దీంట్లో మనకు విండోస్ కానీ ప్లస్ ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నారు. దీనికి ఆనుకునే మనకు ఒక బ్యూటిఫుల్ పూజ గది కూడా వస్తుందన్నమాట. ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ మంచిగా పూజ చేసుకునే విధంగా మంచిగా పై వరకు టైల్స్తోని ఎవ్రీథింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకటి ఎల్డర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకు ఎల్డర్ బెడ్రూమ్ అనమాట. ఎల్డర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ కూడా ఒకటి తీసుకోవడం జరిగింది. ఎల్డర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కబోర్డ్స్, అదేవిధంగా పైన మంచి ఫాల్ సీలింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా 4x4 విండోస్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి విల్లాలో ఇదే విధంగా ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు స్పేస్ ఉందండి. దీన్ని కూడా మనం ఎలా అన్నా లిఫ్ట్ ప్రొవిజన్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒక 8 ఫీట్ వరకు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము వాషింగ్ మిషన్, అదేవిధంగా డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. అంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటాయి. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఏదైతే రైలింగ్ ఉందో మంచిగా స్టెయిన్లెస్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఒక విండో కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఈ విధంగా మనకు గ్లాసే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనం ఇక్కడ కూడా ఒక టీవీ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన మంచి ఫాల్ సీలింగ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి పక్కకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మనం సోఫాస్ కూడా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే ఉంటుంది. చూస్తున్నా కదా ఎంత మంచిగా కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయో. ఇక విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా స్పేషియస్గా 4x4 విండోస్ ఉంటాయి. పైన మంచి ఫాల్ సీలింగ్స్ ఉంటాయి, ప్రొఫైల్ లైట్స్. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా కంప్లీట్ బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారండి, సెరానే వాడుతున్నారు. మనకు హిండ్వేర్ వస్తుందన్నమాట ట్యాబ్స్ వచ్చేసి. నెక్స్ట్ ఈ విధంగా మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డోర్ పెట్టేసేసుకొని దీన్ని డ్రెస్సింగ్ ఏరియాలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ప్రొవిజన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే దీని ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా కబోర్డ్స్ అన్ని చేయించుకునే విధంగా చాలా స్పేస్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుందండి. దీంట్లో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ 2 డ్రెస్సింగ్ ఏరియాలు వస్తాయి. ఇక విండోస్ విషయానికి వస్తే మనకు 2 విండోస్ తీసుకుంటారు. ఈ విధంగా 4x4 విండోస్ అండి, అన్ని ఎక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక బాల్కనీ కూడా వస్తుందండి. ఇక్కడ బాల్కనీ అప్పుడు కూడా మనకు యూపీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారండి. ఇది బాల్కనీ అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనం సరదాగా చైర్స్ వేసుకొని కూర్చొని మనం టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సేమ్ ఇదే మోడల్ విల్లా మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. డిసెంబర్కి మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు కూడా ఏవైతే స్టెప్స్ ఉన్నాయో చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారన్నమాట. మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఓఆర్ఆర్కి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఈ విల్లాస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఇక్కడ ఒక మంచి స్పేస్ అయితే ఇచ్చినారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూర్చోవచ్చు, లేదంటే ఏమో డిస్కషన్ కోసం ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ ఏరియా. పక్కకి మనకు హోమ్ థియేటర్ ఉంటుంది. హోమ్ థియేటర్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీన్ని హోమ్ థియేటర్లా వాడుకోవచ్చు, బార్ లాగా వాడుకోవచ్చు, లేదంటే జిమ్ సెంటర్ లాగా వాడుకోవచ్చు, లేదంటే ఇంకా బెడ్రూమ్లో కూడా వాడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఎక్కువ విండోస్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చినారనమాట. మంచి లొకేషన్లో ఉందండి, చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డిసెంబర్ వరకు మనకైతే ఈ విల్లాస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసేది ఏంటంటే మోడల్ విల్లా అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక లాన్ ఇస్తున్నారండి. లాన్ కూడా చూస్తున్నాం కదా ఎంత స్పేషియస్గా ఉందో, చాలా స్పేషియస్గా అయితే లాన్ కూడా ఉంటుందన్నమాట. పైకి వెళ్తే మనకి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. జయదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అయితే వీటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకు మంచి తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇక లొకేషన్ హైలైట్స్ వస్తే నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అదేవిధంగా మనకు మెయిన్ హైలైట్ ఏంటంటే ఓఆర్ఆర్కి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఈ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. మొత్తం వచ్చేసి మనకు 6.5 ఎకరాస్లో 98 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ టు 230 స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 1,58 lakhs అయితే చెప్తున్నారండి. జస్ట్ 10% డౌన్ పేమెంట్ చేస్తే మిగతా 90% వాళ్ళ దగ్గర ఉండి లోన్ మీకు ఇప్పిస్తారనమాట. మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా, అంటే పెద్ద ఫ్యామిలీ ఉందంటే మీకు పెద్ద విల్లా తీసుకోవచ్చు, మీడియం ఫ్యామిలీ ఉందంటే మీడియం తీసుకోవచ్చు, చిన్న ఫ్యామిలీ ఉందంటే చిన్న విల్లా తీసుకోవచ్చు. మొత్తానికి అన్ని త్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. G+2 ఉంటుంది. త్రిప్లెక్స్ విల్లా అయితే ఈ విధంగా అయితే మోడల్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. ఈ మోడల్ హౌస్ ఏదైతే చూసామో అదే విధంగా మనకైతే కన్స్ట్రక్షన్ చేసి డిసెంబర్ వరకు మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. ఇప్పుడు వచ్చేసి అండర్ గ్రౌండ్లో అయితే వర్క్ అయితే ఉంది. ఆ విజువల్స్ కూడా మీరైతే వీడియోలో క్లియర్గా చూసే ఉంటారు. ఇలాంటి మంచి మంచి విల్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లో ఇంకా మీరు కావాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.